ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। క్రీడాకారులకు సమాజంలో సమున్నత స్థానం లభిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసలుగా మారకుండా ఆటలపై దృష్టి పెట్టాలని అన్నారు। యువతలో మార్పు కోసం క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు। ప్రభుత్వం ఆటలను ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి వారికి గౌరవం ఇస్తుందని అన్నారు। మండల కేంద్రంలో క్రీడాకారులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సత్యనారాయణ తెలిపారు। యువత ప్రతిరోజు గ్రంథాలయాలను వెళ్లడం అలవాటుగా మార్చుకోవాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన హామీలు ఇవ్వడం లేదని అన్నారు। ఇంట్లో కూడా పిల్లలకు సెల్ ఫోన్లు అలవాటు చేయవద్దని, సెల్ ఫోన్ ద్వారా ఎంత బాగో అంతే నష్టం అవుతుందని తల్లిదండ్రులు వారిపై దృష్టి సారించి చదువుపై అలాగే క్రీడలపై పెట్టే విధంగా చూడాలని కోరారు। ఒక క్రికెట్ కాకుండా ఇతర క్రీడలపై కూడా యువకులు దృష్టి సారించాలని కోరారు। ముఖ్యంగా గెలుపు ఓటములు సహజమని, నేటి ఓటమే మనకు రాబోయే కాలంలో గెలుపు కోసం దోహదపడుతుందని అన్నారు। క్రికెట్ పోటీలలో ప్రథమ స్థానంలో ఇల్లంతకుంట జట్టు నిలవగా ద్వితీయ స్థానంలో బెజ్జంకు జట్టు నిలిచింది। ఇరువురు జట్లకు ఎమ్మెల్యే కొవ్వంపల్లి చేతుల మీదుగా బహుమతులను అందించారు। ప్రథమ స్థానంలో నిలిచిన వారికి మాజీ సర్పంచ్ కొనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు 33,000, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 22,000 మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ పారితోషికం ఇచ్చినందుకు వీరిద్దరిని ఎమ్మెల్యే ప్రశంసించారు। స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడి రాజు, యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్, మాజీ ఎంపీపీ గుడిస ఐలయ్య, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు అనంతగిరి వినయ్ కుమార్, పాసుల వెంకటి, కొనబోయిన బాలరాజు, అనంతగిరి బాలపోచయ్య, ఉగ్గు రమేష్, గొడుగు నర్సయ్య, ప్రసాద్, జమాల్, శంకర్, చిట్టి ప్రదీప్ రెడ్డి, నరేష్, రాజేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు। తమ్ముడు అన్ని విధాలా నాకు కృషి చేసి వెన్నంటి ఉండి ప్రతి విషయంలో నా గెలుపులో తను కూడా భాగస్వామి, ముఖ్య పాత్ర పోషించినటువంటి తమ్ముడు మామిడి రాజు గారికి, అదేవిధంగా యువజన సంఘాల అధ్యక్షులు అమరేందర్ గారికి, మరి చిట్టి ప్రదీప్ రెడ్డి గారికి, అదేవిధంగా చాలామంది తమ్ముళ్ళు ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ ముగింపు కార్యక్రమం పాల్గొనడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సక్సెస్ఫుల్ చేసి నన్ను ఈ యొక్క టోర్నీ యొక్క బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఆహ్వానించిన తమ్ముళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది అంతం వరకు నడవాలంటే ప్రతి ఒక్కరి శ్రమ కృషి చాలా అవసరం। తమ్ముళ్ళు ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గత 13 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతూ ఉన్నది। మరి ప్రతి సంవత్సరము ఇప్పుడు నేను అడిగినప్పుడు చాలాసార్లు ఇటు ఇల్లంతకుంట కానీ అటు బెజ్జంకి కానీ ఫైనల్స్కి రావడం జరుగుతూ ఉన్నది। మరి ఈరోజు ఇల్లంతకుంట మండలం ఈ ఫైనల్స్లో ఈ ట్రోఫీని గెలుచుకోవడం చాలా సంతోషం। వారిని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను। గెలిచినారు, మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి దాంట్లో ఏ కాంపిటీషన్లో అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే పాల్గొంటాం। మరి ముఖ్యంగా స్పోర్ట్స్ లోపల అప్పటికప్పుడు డిసిషన్స్ ఉండాలి, క్విక్ డిసిషన్ ఉండాలి, నిర్ణయం తీసుకొని పోరాటం చేయాల్సి ఉంటుంది, టీం వర్క్ ఉంటుంది। కాబట్టి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ ముందుకు నడిపే మన క్యాప్టెన్ ఒక లీడర్, ఈ లీడర్ క్వాలిటీస్ కూడా దీంట్లో ఉంటాయి। మరి అన్నింటినీ కూడా రంగరించి పోరాటం చేసి ఫైనల్స్కి వచ్చి ఫైనల్లో గెలుపొందినారు। వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను। ఇప్పుడు ఓటమితో గెలుపుతోనే ఓటమి చెప్తుంది, నేనున్నా, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ పోరాటం చేస్తా, నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తా అని బెజ్జంకి క్లబ్ కూడా అంతే ధైర్యంతో ఉండాలి। మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను। ఎందుకంటే గెలుపోటములు పక్కపక్కనే ఉంటాయి, గెలుపోటములను మనం సమానంగా తీసుకోవాలి। ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అందరూ కూడా సమానంగా తీసుకొని ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలి, గెలిచిన వారు ఈ టోర్నమెంటే కాదు ఈ యొక్క వివేకానంద ట్రోఫీ నిర్వహించినటువంటి ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్బే కాదు, మా తమ్ముళ్ళు చెప్పినారు రంజీ ట్రోఫీ కోసం మీరు ప్రయత్నం చేయాలి, రంజీలో ఎంట్రెన్స్ కోసం ప్రయత్నం చేయాలి, జిల్లా కోసం ప్రయత్నం చేయాలి, నేషనల్స్ ఆడడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ మీకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్। మరి ముఖ్యంగా తమ్ముడు నిజంగా కూడా ఈరోజు 2 విషయాలు మా చైర్మన్ గారు చెప్పినారు। 3 ముఖ్యంగా యువతను పెడత్రోవ పట్టిస్తూ ఉన్నాయి।
ఒకటి మద్యము, రెండవది సెల్ ఫోను, మూడవది గంజాయి మత్తు, అదేవిధంగా ఈ లిక్కర్ ఏదైతే ఉన్నదో చెడు ప్రభావాలను చూపిస్తూ ఉన్నది. మా రోజుల లోపల చదువు తప్పితే మాకు టీవీ కూడా లేదు, చదవాలి లేకపోతే ఆడుకోవాలి. ఆటలు చదువు లేదంటే గ్రంథాలయాలు ఉండేది. ఆ గ్రంథాలయాలు మరి ఇళ్ళతో పుట్టలో ఎంతమంది వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ అంటే ఇటువంటి అలవాట్లు ఉండేది. మరి ఈరోజు తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కొడుకు 9వ తరగతి చదవగానే 10వ తరగతి చదవగానే సెల్ ఫోన్ను కొనియడం మానేయండి. సెల్ ఫోన్ గురించి వారి బర్త్డే వచ్చిందని వారిని మొత్తం బ్రతుకునే బర్బాద్ చేస్తున్నారని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అటువంటివి కాకుండా కొడుకు జన్మదినం అయితే ఒక మంచి పుస్తకాన్ని ప్రజెంట్ చేయండి. పుస్తకం చేతిలో ఉంటే అది అందంగా ఉంటుంది. అందులోంచే పుస్తకం హస్తభూషణం. ఇప్పటి నుండి ఇక్కడికి ఎంతమంది అయితే తల్లిదండ్రులు వచ్చినారో, మా తల్లులు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీ పిల్లలకు దయచేసి వాడు ఏడుస్తున్నాడని సెల్ ఫోన్ ఇవ్వకండి, వాడు తింటలేడని సెల్ ఫోన్ చూడరాని ఇవ్వకండి. సెల్ ఫోన్ నానా విధాలుగా నష్టం చేస్తూ ఉంది. లాభం ఎంతున్నదో మరి నష్టం కూడా అంతే ఉన్నది. కాబట్టి దయచేసి సెల్ ఫోన్కి దూరంగా పిల్లలు ఉంచండి. మరి యువత అయితే సెల్ ఫోన్కి అలవాటు పడిపోయినారు. అడిక్షన్, యూట్యూబ్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, వేరే విధమైన కార్యక్రమాలను ఇక్కడ నేను చెప్పలేను స్టేజ్ మీద ఫోన్ మూవీస్ చూస్తూ ఉన్నారు పిల్లలు. ఒకప్పుడు నేను హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నప్పుడు ఒక తండ్రి వచ్చి, నా కొడుకు చదువుతలేడు, వాడు తింటలేడు, సన్నగా అయిపోతున్నాడు, ఎందుకో డాక్టర్ సాబ్ ఒక్కసారి చూడండి అంటే, ఏరా ఎందుకు చదువుతలేవు అంటే వాడు ఏం చెప్పడు. రాత్రి ఎప్పటి దాకా పడుకుంటారు అంటే, 12-1 దాకా మేము 7 గంటలకి పడుకుంటాం, నా కొడుకు 12-1 దాకా చదువుతుండని. సరే దీనికి వాళ్ళ సెల్ ఫోన్ గురించి అన్న, సెల్ ఫోన్ గురించి అన్నాడు. సరే సెల్ ఫోన్ ఇలా చూసి దాంట్లో హిస్టరీ తీస్తే మొత్తం ఫారెన్ మూవీస్, బ్లూ ఫిలిమ్స్ అన్ని చూస్తూ ఉంటాడు. చదువు ఎక్కడ మనసు పడుతుందా? వాడు చదివే 9 రోజులు 10 రోజులు. అప్పుడు వాళ్ళ నాన్నని చూస్తే లోపలికి ఇంకో చూడ మీ కొడుకు నీళ్ళు చెల్లడ చిత్రాలు చూస్తూ ఉన్నాడు. వీని అంటే నేను నాకు తెలియదు డాక్టర్ కొనియమంటే కొనిచ్చిన అంటే ఏది కొనియాలి, ఏది కొనియకూడదు, ఏది వారి జీవితం లోపల చెడు ప్రభావాన్ని చూపిస్తుంది, చెడు అలవాట్లకు బానిసం చేస్తుంది. మొన్నటి దాకా టిక్ టాక్ల పేరుతో రకరకాల వ్యవహారాలతో సెల్ ఫోన్ వస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి నేను ఇక్కడికి వచ్చిన తల్లికి తండ్రికి చిన్నపిల్లలకు ఉన్నప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సెల్ ఫోన్ దూరం ఉంచండి. ఇక మందు విషయం అంటారా, మనం పండగకో పబ్బానికో అప్పుడు తగ్గలేదు, ఇప్పుడు రోజు తాగుతా ఉన్నాం. ఎందుకంటే అసలు తండ్రి ముందు తాగిన రోజులైతే మాకు తెలియదు. మరి ఈరోజు తండ్రి తాగుతుంటే ఒకటి వేసుకోరా, ఒక బూత్ వేసుకోరా, కొంచెం డ్రాప్ వేసుకోరా అని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది కూడా మంచిది కాదని తెలియజేస్తా ఉన్నా. ఆరోగ్య రీత్యా దానికి దుష్పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా మనకి అలవాటు అయితే మళ్ళీ దానికి బానిస అయిపోతా ఉన్నాడు, కుటుంబాలు సిద్ధమవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంకొకటి ఉన్నది, ఈ రోజుల్లో కొత్తగా వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఈ రోజుల లోపల చాలా మంది దానికి బానిసలైపోతా ఉన్నారు, గంజాయికి బానిసలైతా ఉన్నారు. జన్మించిన ప్రాంత ప్రజలకు తమ వంతు సహాయం చేయాలని ఆలోచన రావడంతో పాటు ఇక్కడి ప్రజలకు సంజీవనంలా ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతున్న ఘనత ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్ గారికి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం ప్రభుత్వ పాఠశాల ముస్తాబాద్ పీపుల్స్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు మాజీ ఐఎంఐ జిల్లా అధ్యక్షుడు చింతోజ్ శంకర్, అశ్విని ఆసుపత్రి జిల్లా ఐఎంఐ మానేర్ స్వచ్ఛ సంస్థ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గూడెం ప్రజలతో పాటు పరిసర ప్రాంత రోగులకు 15 మంది ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు అందిస్తున్న శిబిరాన్ని కెకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. వైద్య బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మేము కోరగానే నిరుపేద ప్రజల కోసం వైద్యులు శంకర్ ముందుకొచ్చి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 2 లక్షల వరకు మందులు పంపిణీ చేయడం ఆయన మంచి మనసుకు నిదర్శనమన్నారు. అలాగే వారికి సహకరించిన వైద్యులకి స్వచ్ఛంద సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, ఐఎంఈ జిల్లా ప్రధాన కార్యదర్శి అభినయ్, మానేర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, మాజీ ఏఎంస్ చైర్మన్ చిట్నేని అంజన్రావు, మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు, నాయకులు మిర్యాల కార్ శ్రీనివాస్, మోహన్ రెడ్డి, లింగంపల్లి ఎల్లగౌడ్, విష్ణు, కొండలరెడ్డి, బొప్ప నర్సయ్య, వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
మరియు పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ తరఫున మెగా క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇట్టి క్యాంపుకు విచ్చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సిరిసిల్ల మహేందర్ రెడ్డి అన్న గారు మరియు కాంగ్రెస్ నాయకులు చక్రాదిరెడ్డి గారు, మన అంజనరావు గారు, ఎర్ర బాలరెడ్డి మనందరికీ మేము కృతజ్ఞత చెప్తున్నాము. ఈ క్యాంపులో అన్ని రకాల ఒక 10 మంది స్పెషలిస్టులు ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. మీరందరూ ప్రతి ఒక్కరు ఈ గూడెము మరి పరిసరాల ప్రాంతాలందరూ మీరు వినియోగించుకోగలరు. ఇట్టి క్యాంప్కు అందరూ ఏదైనా రక్త పరీక్ష కానీ, మూత్ర పరీక్ష కానీ, మన తర్వాత స్కానింగ్, ఎక్స్రే కూడా మీరు రేపు వచ్చి ఉచితంగా మేము అవన్నీ భర్తీ చేస్తాము. ఇట్టి క్యాంప్కి విచ్చేసిన అందరికీ నేను పేరు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు గూడెంలో ఏర్పాటు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పీపుల్స్ హాస్పిటల్, ఎల్ఐడిబేట అశ్విన్ హాస్పిటల్, మానవ సత్యం సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్దలు మహేందర్ అన్న గారు చెప్పగానే దాదాపు నెల రోజుల నుంచి ఇది ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మహేందర్ అన్న ఇక్కడ చెప్పిండు, గూడెంలో ప్రజలు చాలా మంది ఉన్నారన్న అక్కడ పెట్టాలంటే మా ఐఎంఏ అడగానే మేము ఈ క్యాంప్ ఏర్పాటు చేసినాం. తొందర పడకుండా మీరు అందరూ లైన్లో వచ్చినట్టయితే మీ అందరికీ మెడిసిన్, రక్తమూత్ర పరీక్షలు, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము ఇక్కడ గుర్తిస్తాం. అంతేకాకుండా మీకేమన్నా ఇంకా వేరే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా నిమ్స్ కానీ, కిమ్స్ కానీ, ఇంకేమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలంటే మహేంద్రన్న గారిని సంప్రదించినట్టయితే ఎల్ఓసి ఇప్పిస్తాడు. ఇందులో భాగంగా ఈ ఐఎంఏ వారికి, శంకరన్న గారికి, అభినయ్కి, మహేంద్రన్న గారికి, చక్రధర్ గౌడ్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, గూడెం ప్రజలందరికీ నా యొక్క నమస్సులు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మనకు సుపరిచితులు పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యుడైన డాక్టర్ శంకర్ గారిని ఈ ప్రాంత ప్రజల గురించి ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించమని కోరగానే వారు పెద్ద మనసుతోని స్థానికంగా ఉండే ఐఎంఏ అసోసియేషన్ అభినయ్ గారిని కానీ, వాళ్ళ అధ్యక్షుని గారిని కన్సల్ట్ చేస్తూ, అలాగే అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ వివిధ రోగాలకు సంబంధించిన నిపుణులైన వైద్యులను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున నేను పుట్టిన గడ్డకు నేను సేవ చేయాలని చెప్పి ఆ తాపత్రయం కొద్దీ ఈ ప్రాంతంలో, ముస్తాబాద్ ప్రాంతంలో శంకర్ గారి హాస్పిటల్ కానివ్వండి, పీపుల్స్ హాస్పిటల్, అలాగే ఎల్లారెడ్డిపేటలో అశ్విని హాస్పిటల్ కానీ అనేక అవకాశాలు వారికి ఉన్నప్పుడు కూడా పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమతో ఈ ప్రాంతంలో ఇలా హైదరాబాద్లో ఒక రోగ నిర్ధారణకు ఇలా ₹1,00,000 అయితే మనకి ఈ ప్రాంతంలో 30,000కు 40,000కే వాళ్ళందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నిజంగా కూడా మన పాలిట మనకి ఈ ప్రాంతానికి ఒక సంజీవనిలాగా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ. దానికి మానేరు స్వచ్ఛంద సంస్థ భాస్కర్ గారు కూడా తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తూ ఈ ప్రాంత బిడ్డలందరికీ కూడా వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశం కొద్దీ సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంతో ఛార్జ్ చేయాల్సి వస్తుంది, తప్పకుండా వాళ్ళ వృత్తిలో భాగం అది. అందులో భాగం కూడా జీవితకాలం కూడా మేము సంపాదిస్తే బాగుండదు కాబట్టి ఇలా ఎంత ధనం ఉన్నా కానీ ధనం కూడా నవ్వుతుంటాడట. దాన గుణం లేని ధనం ఎందుకు అని చెప్పి ధనం కూడా నవ్వుతుంటాడట. కాబట్టి ఆ యొక్క అప్పుడు వేమన శతకాన్ని వాళ్ళు ఇవాళ నిజంగా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ దాన గుణంతో వాళ్ళకున్న వైద్య దానాన్ని అట్లనే మందులు కూడా ఉచితంగా ఇస్తాను. వాళ్ళ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తే ₹1,00,000, కోట్ల రూపాయల్లో ఉంటుంది వాళ్ళ స్కానింగ్ సంబంధించిన మిషనరీలు. అయినప్పటికీ కూడా ఈరోజు మెగా వైద్య శిబిరాలంటే ఏదో టెస్టులు చేస్తారు, 2 మందులు ఇస్తారు, పంపిస్తారు. కానీ అలా పెద్ద ఎత్తున వారు శంకర్ గారు కానివ్వండి వీరందరూ కూడా వైద్యంతో టెస్టులు చేసి ఇవాళ మీకు మందులు ఇవ్వడమే కాకుండా స్కానింగ్, అన్ని రకాల టెస్టులు కూడా ఇవాళ ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే ఇక్కడే ఉండదు. కాబట్టి ముస్తాబాద్లో ఉన్న పీపుల్స్ హాస్పిటల్కి పోతే రేపు తప్పకుండా అన్నీ కూడా చేసి వాళ్ళు మీకు కావాల్సిన రోగ నిర్ధారణ కూడా జరుపుతామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇట్టి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఇంత మంచి మనసుతోని ముందుకొచ్చిన డాక్టర్లకు మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా ఎల్లవేళలా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ, ఒకవేళ కొన్ని జబ్బులు డబ్బుతో కూడుకున్న పనులు కాబట్టి అవి నిమ్స్లో, ప్రభుత్వ హాస్పిటల్ నిమ్స్లో ఉంది, ఒకవేళ రెఫర్ చేసినట్టయితే
వాటికి ఎల్ఓసీలు కూడా ఇప్పించి అందులో మేము కూడా మా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 సంవత్సర ఆర్థిక బడ్జెట్ కార్మిక, రైతు, చేనేత కార్మిక వర్గానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చే విధంగా లేదంటూ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 సంవత్సర ఆర్థిక బడ్జెట్ కార్మిక వర్గానికి ఎలాంటి లాభం చేకూర్చే విధంగా లేదంటూ సిరిసిల్లలో సిఐటి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడ బ్రహ్మణ, ఎగుమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని, ధనికులకు లాభం చేకూర్చే విధంగా బడ్జెట్ రూపొందించారని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణకు ₹1 కూడా తీసుకురాలేదని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, వారికి పీఎఫ్, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ ఊసే ఎత్తలేదని ఆరోపించారు. అత్యధికంగా పవర్లు పరిశ్రమగా కొనసాగుతున్న సిరిసిల్లకు మెగా క్లస్టర్ తీసుకురావడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా బడ్జెట్ సవరించి రైతు కార్మిక వర్గానికి లాభం చేకూర్చే విధంగా రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. రోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇటు టెక్స్టైల్ కానీ చేనేతకు కానీ గుండు సున్నానే చూపించడం జరిగింది. అట్లాగే కార్మిక వర్గానికి 4 లేబర్ కోడ్లు తెచ్చి నష్టం చేకూర్చడం జరిగింది. కోర్టు తీర్పిచ్చిన ప్రకారంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చిన ఈ ప్రభుత్వాలకు సిగ్గులేని పరిస్థితి ఉంది. అట్లాగే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఎన్నికల ముందు ఇక్కడ క్లస్టరు చెత్త అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కార్మికులకు తెస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అందులో కేంద్ర మంత్రి జిల్లాకు ఇటు రాష్ట్రానికి నిధులు లేకపోవడం అనేది సిగ్గుచేటు. వెంటనే వారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ రాజీనామా చేయాలి. అట్లాగే ఉపాధి హామీ పని కూడా నిధులు లేకపోవడము, ఇటు వ్యవసాయానికి కానీ ఇటు కార్మికులందరికీ సంక్షేమంలో నిధులు ఏర్పాటు చేయకపోవడానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ 8 మంది ఎంపీలు వెంటనే రాజీనామా. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి దేశానికి ఆదాయాన్ని సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, రైతాంగము, కష్టజీవులకు సంబంధించినటువంటి సమస్యలపైన మరి బడ్జెట్ను పెట్టలేకపోయింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్మిక వర్గము కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లను ఏదైతే తీసుకొచ్చిందో వాటిని రద్దు చేయాలని అనేక రోజులుగా మరి పోరాడుతున్నప్పటికీ బడ్జెట్లో ఊసే ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతో ఆశతో ఎదుర్కొంటున్నటువంటి కార్మికులకు మరి నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి దాదాపు మరి 50,65,345 కోట్లతో నిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ సంక్షేమానికి, కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమానికి మాత్రం నిధులు పెంచకపోవడం ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా మరి చట్టాలు చేస్తూ మరి కార్మికులను హక్కులు హరించే విధంగా మరి కార్మికుల పని గంటలను తగ్గిస్తూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం ఇది కార్మికుల పక్షాన మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ బడ్జెట్ను సవరించి కార్మికుల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించే విధంగా బడ్జెట్ను సవరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా పార్లమెంటు మెంబర్గా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది పవర్లూమ్ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ మెగా పవర్లూమ్ క్లస్టర్ వస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడి కొంతమేరకు కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా క్లస్టర్ తీసుకురావడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నా కూడా మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావడంలో కావచ్చు, జిల్లాకు తీసుకురావడంలో మరి విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ వెంటనే సవరించి మరి కార్మికుల సంక్షేమానికి నిధులు పెంచే విధంగా మళ్ళీ సవరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాము. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.
ఇల్లంతకొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం వైభవంగా ప్రారంభం కాగా ఈ రోజు విగ్రహాల ఊరేగింపు చేపట్టారు. పురవీధులు గుండా ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లగా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అలాగే అయ్యప్ప స్వామి దీక్షా పరులు అయ్యప్ప స్వామి నామస్మరణ గీతలు భజనల మధ్య ముత్యాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఈదుల రవీందర్, డిష్ రఘు, ఎల్ఆర్డి, నిరంజన్తో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఆపదలు అనేవి చెప్పిరావు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మానవీయ కోణం అవసరం. బాధ్యత గల ప్రతి పౌరుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదన్నవారు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. మృతి చెందిన నేత కార్మిక కుటుంబానికి 20 గంటల వ్యవధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ కుమార్ అనే నేత కార్మికుడు శనివారం, శుక్రవారం అర్ధరాత్రి క్యాన్సర్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. వారికి కుటుంబానికి కేకే మహేందర్ రెడ్డి నాయకులతో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నేత కార్మికుల మృతి ఎంతో బాధాకరమన్నారు. సొంత ఇల్లు లేక మృతదేహంతో చలిలో అంబులెన్స్ లో పెట్టుకుని కుటుంబ సభ్యులు ఉండడం చాలా విచారకరమన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మండలాధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి సోషల్ మీడియా ద్వారా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సమాచారం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మానవీయత చాటుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. పేదరికం వారు మరణించినప్పుడు వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు, అధికారులపై ఉందన్నారు. ఇటు విషయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకువెళ్లగానే కలెక్టర్ మానవీయతను చాటుతూ 20 గంటల వ్యవధిలోనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి తన మానవత్వాన్ని కలెక్టర్ చాటుకున్నారని అన్నారు. కలెక్టర్ గారికి జిల్లా ప్రభుత్వ పక్షాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేకే వెల్లడించారు. ఈ సమావేశంలో మండలాధ్యక్షులు ఎల్ బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కర్మేని చక్రాధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, శివకేశ్వర దేవాలయ చైర్మన్ ఎల్సాని దేవయ్య, మాజీ మండలి కోఆప్షన్ షాదుల్ పాప, నాయకులు మిరుదొడ్డి భాను, అనవేన్ రాజు, తాళ విజయ్, వ్యాగండ్ల మల్లేష్, అనిల్ తదితరులు ఉన్నారు. జాలి అనేది చూపించాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది, మన పైన ఉంది. కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైతే బిట్ల సంతోష్ భీమండి నుండి, అంటే ముస్తాబాద్ స్వగ్రామం అయినప్పటికీ కూడా భీమండికి బతుకుదల కొరకు వెళ్ళి మళ్ళీ కొన్ని పరిస్థితుల ద్వారా ముస్తాబాద్ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో వండుకుంటూ సిరిసిల్ల పట్టణంలో వార్పిన్ కార్మికునిగా పనిచేస్తూ అనారోగ్య పరిస్థితుల్లో చనిపోతే ఆ వ్యక్తిని నిజంగా కూడా కిరాయి ఉన్న ఎద్దకుండా వ్యక్తులు ఇంట్లోకి రానియకపోవడం అనేది మానవీయ కోణంలో మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం కాదు. అటువంటి సందర్భాల్లోనే
మన సమాజంలో చాలామంది మీద కుల సంఘాలు కట్టుకుంటున్నాం. కులం అనేది ఒక బలంగా ఉండాలి, మానవతావాదాన్ని చాటి చెప్పాలి. కానీ వాళ్ళు కూడా ముందుకు రాకుండా కనీసం కుల సంఘాల పేరుగా కుల సంఘాలు కట్టుకుంటున్నప్పుడు కుల సంఘాల భవనాలనైనా అత్యవసర పరిస్థితులలో వాళ్ళకి ఇస్తే అది ఆ కులానికి, ఆ కులంలో పుట్టినందుకు వారికి ఒక బంధంగా ఉంటుంది. కానీ మళ్ళీ మానవీయత కోల్పోయి ఇవాళ నడుచుకోవడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కిరాయి మనం ఇచ్చినప్పుడు, అద్దెకి ఇచ్చినప్పుడు శుభకార్యాలను చేసుకోవచ్చు, ఇలా అశుభకార్యాలు చేయకూడదంటే నిజంగా కూడా కిరాయికి ఇవ్వకుండా ఉంటేనే మంచిది. మరి కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోలే. నేను చేతులెత్తి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ సమాజంలో భక్తులం, ఈ సమాజం కొరకు పాటుపడాల్సిన పరిస్థితి, తోటి వ్యక్తి యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే మన మానవ పుట్టుకకు ఒక సార్థకత ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా వాట్సాప్ గ్రూపులలో సోదరుడు గజ్జల రాజు పెట్టినప్పుడు నేను చూడడం జరిగింది. అది చూసిన తర్వాత వారు కూడా అనేక మంది సహాయ సహకారాల కొరకు ఆ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినప్పుడు అనేక మంది మానవీయ కోణంలో వారు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందులో మీడియా మిత్రులు తమ వంతు పాత్ర పోషించారు, అలాగే సమాజ సేవకులు తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వారితో పాటు వారి యొక్క అధికార యంత్రాంగాన్ని పురమాయించి ఏదైతే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉండే సఖీ కేంద్రం ద్వారా వాళ్ళని పంపించి, అలాగే ఇక్కడ ఉండే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్థానికంగా ఉండే ఎస్ఐ గారు, వీరందరూ కూడా వారికి సహకారాన్ని అందించినందుకు మేము మీకు అండగా ఉన్నాం, ప్రభుత్వం అంటేనే ప్రజల కొరకు ఉంది, ఇది ప్రజాపాలనకు నిదర్శనంగా పనిచేసిందని చెప్పి వాళ్ళు నేను భావిస్తుంది. వాళ్ళ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజాపాలన మీ అందరి ఆశీస్సులతో సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిందో, నిన్న ముస్తఫాలో జరిగిన సంఘటన నిజంగా కూడా ప్రజాపాలనకు, ప్రజల యొక్క సమస్యల పట్ల ఈ యొక్క అధికారులకు, ఈ ప్రభుత్వాన్ని యొక్క బాధ్యతను ఇలా చెప్పకనే చెప్పిందని నేను భావిస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా మానవీయ కోణంతో వెంటనే స్పందించి ఇవాళ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే అనేక రకమైన అంశాలను పరిణామం తీసుకొని వస్తుంది. రాత్రికి రాత్రి ఇవ్వాల్సిన అది కూడా వారికి ఉండదు. అయినప్పటికీ కూడా తన యొక్క అధికారాలని, తనకున్న అధికారాలను, విచక్షణ అధికారాలను ఉపయోగించి ఇవాళ ఒక ఇల్లు ఏదైతే ఖాళీగా ఉందో, ప్రభుత్వం నిర్వహించిన గృహ సముదాయాల్లో ఏదైతే ఖాళీగా ఉందో ఆ గృహ సముదాయాన్ని వారికి కేటాయించడం జరిగింది. వారికి నిజంగా కూడా ఆ కుటుంబం తరఫున, సిరిసిల్ల జిల్లా యొక్క ప్రజల తరఫున ఇటువంటి మానవీయ కోణాన్ని చాటుకున్న కలెక్టర్ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, అందులో అధికారులు కూడా, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎస్ఐ గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, మీరేమి వాళ్ళు చెప్పగానే అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, ఆ దాన సంస్కరణ కావాల్సిన విషయంలో మేము అన్ని రకాలుగా సహకరిస్తాం మేమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారు కూడా వెంటనే స్పందించి తనకు అందుబాటులో ఉన్న సఖీ వాళ్ళని పంపించడం జరిగింది. ఏదైతే ఒక సమిష్టిగా ఒక ఒక కుటుంబంలాగా వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉన్నందుకు సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన, అలాగే ముఖ్యంగా ముస్తాబాద్ పక్షాన వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాయి. ఈ కలెక్టర్ గారు వచ్చినప్పటి నుంచి అనేకమైన సంఘటనలు, మన ముస్తాబాద్ పట్టణానికి చెందిన వికలాంగురాలు పోగానే మానవతా దృక్పథం కొద్ది ఇమీడియట్గా ఆవిడ ఒక జాబ్ ఇవ్వడం జరిగింది. బండలింగంపల్లిలో ఏదైతే పిడుగుపాటు వల్ల చనిపోతే ఇమీడియట్గా వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. గత పాలకుల హయాంలో మల్లారెడ్డిపేటలో ఆ వాగులో కొట్టుకుపోయినా వారికి ఏదో పేపర్ చేతిలో పెట్టుకుని మేము ఇంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని చెప్పి 3 ఏళ్ళ నుంచి తిప్పుతుంటే
మళ్ళీ రాగానే వారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాల పక్కన ఉన్న ఏదైతే ఇందిరానగర్లో పిడుగుపాటుకు చనిపోతే వారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే గూడూరులో ఇవ్వడం జరిగింది. గూడూరులో రాజు అనే అబ్బాయి కూడా అనే మామూలుగా పుట్టుకతో మరుగుజ్జు, వారికి కూడా ఉద్యోగం. అంటే మానవతా దృక్పథం అని అధికారులు అనేటోళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అన్న దృక్పథం కొద్ది వారు పనిచేస్తున్నారు. వారికి పౌర సమాజంగా ముఖ్యంగా మీరు అంటే పాత్రికేయ మిత్రులు అందరూ కూడా అండగా నిలబడాలి. ఈ సమాజంలో జరుగుతున్న ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో గతంలో జరగవచ్చు, ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా జరుగుతున్నాయి కావచ్చు. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ యొక్క సమాజం కొరకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజాపాలనలో ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అవుతారని చెప్పి నేను భావిస్తూ మీరందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నందుకు, అలాగే ఆ కుటుంబంకి ఒక నీడ చూపించిన జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి క్లిష్ట సమయంలో మనందరం కూడా మానవత్వాన్ని చాటుకోవాలని, నిన్న మెజారిటీ ప్రజలు దాటుకున్నారు, కానీ ఆ చిన్న చిన్న సంఘటనలు కూడా దురదృష్టం. ఎందుకంటే కులం కానీ దానికి చావుకు కులం మతం అడ్డం రాకూడదు. అందరూ కూడా మానవతాలు ఇప్పుడు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ పాపం ఆ బాడీని పెట్టాలంటే ఎక్కర్లేదు. కాబట్టి అటువంటి వాటిలో కూడా మీలాంటి విజ్ఞులందరూ కూడా ముందుకొచ్చి వారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రానున్న వేసవికాల దృష్ట్యా మార్కెట్కు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వార సంతలో స్థానిక సమన్విత హోటల్ నిర్వాహకులు పల్లె సత్యంగౌడ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటు కార్యక్రమానికి ఎస్ఐ గణేష్ ఇచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యంగౌడ్ ను ఎస్ఐ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో మార్కెట్లో ఉండే రైతులు, వ్యాపారులతో పాటు కొనుగోలు కోసం వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో ముందుండాలని సూచించారు. అలాగే పట్టణంలో మరిన్ని చలివేంద్రాల ఏర్పాటుకు పలువురు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, బీజేపీ అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, తుమ్మా రాజేందర్, భరత్, బాలస్వామి, శ్రీనివాస్ గౌడ్, శీలం స్వామి, మనోహర్, మామిళ్ల ఆంజనేయులు, రాముల్ గౌడ్ తదితరులున్నారు. సమన్విత మెస్ సత్యం గారి ఆధ్వర్యంలో ఈ మార్కెట్కి వచ్చే అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి వచ్చే ప్రజల కోసము ఈ చల్లని మంచినీరు ఏర్పాటు చేయడం అభినందనీయం. చేసేది చిన్నదైనా పెద్దదైనా మనము నలుగురికి ఉపయోగపడుతున్నామంటే అది గొప్ప విషయం. దీన్ని అందరూ అభినందించాలి. ఈ ప్రతి సండే ఏర్పాటు చేస్తా చెప్తున్నాడు. ప్రతి సండే మన దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి తర్వాత సమ్మర్ అంతా కంటిన్యూ చేసి అంటున్నాడు. మార్చి 1 నుంచి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వీలైన చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని సమన్విత మెస్ యజమాని పల్లె సత్యం గారు మరి ఆదివారం సంతలో మరి రైతులు మరి ప్రజలందరూ కూడా మరి వారి దాహం తీర్చడానికి మరి వారు స్వయంగా మేము మంచినీరు అందిస్తామని ముందుకొచ్చి చలివేంద్రాన్ని ఏర్పడే గొప్ప విషయం. దీనికి మా ప్రోత్సాహం కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఆదివారమే కాకుండా మరి ఈ వేసవి కాలంలో ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు కాబట్టి మరి చలివేంద్రం ప్రతిదినం నడిచే విధంగా చూసుకోవాలని చెప్పి వారిని అభ్యర్థిస్తున్నాం. మిత్రుడు మన పల్లె సత్యం గారు, సమన్విత మెస్ ఓనర్ గారు ఈరోజు ఆదివారం సంతలో మంచినీళ్ళు అందించడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్నిటికంటే గొప్పది నీరు దాహార్తి తీర్చడము. అటువంటి దాహార్తిని తీర్చడానికి తను ఈరోజు మంచి చల్లటి నీళ్ళు ఇక్కడ పెట్టి నిర్వహించడం అనేది చాలా గొప్ప. ఈ వార్తలు ఎందరితో సమాప్తం. తిరిగి ప్రసారమై SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.